అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నది కేఆర్కే యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం బందోడికి వచ్చామండి. ఈ బంతి తోట చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోగడబల్లో ఉన్న ఉమాపతి అనే ఒక పెద్ద రైతు దగ్గరకు వచ్చాం. ఇతను అడిగి ఈ పంట గురించి ఎలా అధిక దిగుబడి రావండి, ఎలా ఏం చేయాలి, ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, ఎలాంటి మందు పిచికారీ చేసుకోవాలి, ఎలా మార్కెట్ చేస్తారని పూర్తిగా అడిగి రైతు దగ్గర తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్దాం రండి. నమస్తేనా. నమస్తే అండి. మీరు మొత్తంగా మీరు ఎంత ఇస్తున్నామండి, ఏ పంటలు వేస్తారన్నా మీరు? మాది పొలం వచ్చేసి ఒక 6 ఎకరాల దాకా ఉందండి. మేము బంతి మొక్కలు అనేవి ప్రస్తుతానికి సాగు చేసినాము. ఇది కాకుండా వేరే పంట టమోటా కూడా సాగు చేస్తా ఉంటాం. అత్యధికంగా టమోటా, బంతి ఇయర్లీ పనిచేస్తూ ఉంటాం. పంట మార్పిడి అయినట్లు ఉంటుంది, సాగులో అవగాహన ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బంతి మొక్కలు వేసినాము. దీనికి పూర్తిగా దున్ని, అంటే మొదటగా దుక్కి ఎలా చేసుకోవాలంటారు? దుక్కి మామూలుగా ట్రాక్టర్లో ఒక 2-3 సార్లుగా దున్ని దాని రోటి వేటర్ వేసి దుక్కి చేసుకుంటాము. తర్వాత దానికి పశువుల ఎరువుని కొంచెం తెచ్చి ఎరువులు తోలిస్తాము. అది కాకుండా డిఏపి, ఎన్పికే ఎరువులను వాడతాము. ఆ ఎన్పికే ఎరువుల్లోకి మైక్రో న్యూట్రియన్స్, ఎన్పికే ఎరువులు, కానుగ పిండి ఇట్లా అది కొంచెం కలిపేసి పొలంలోకి చల్లి బెడ్లు తోలేస్తాము. బెడ్లు తోలేసిన తర్వాత లేబర్ పెట్టుకొని పేపర్లు, మల్చింగ్ షీట్ తెచ్చి పేపర్ వేస్తాము. పేపర్ వేసిన తర్వాత డిస్టెన్స్ ఎక్కువగా ఉండాలని 60 సెంటీమీటర్ ట్యూబ్లు తెచ్చి ఇప్పుడు పొలంకి వేసేది. ఎకరాకి మాకు 60 అయితే 4,500 మొక్కల దాకా పడుతుంది. 50 సెంటీమీటర్లు అయితే ఒక 5,500 మొక్కల దాకా పడుతుంది. అంట్లు తిప్పిన తర్వాత నాట్లు వేస్తాము. నాట్లు వేసిన తర్వాత కొద్దిగా ఒక 8 రోజుల తర్వాత కలుపు తీసేసి దాంట్లోకి డ్రిప్లెట్స్ ఎన్పికే తెచ్చి 8 రోజులకు ఒకసారి, ఎకరాకి 4 నుంచి 5 కిలోల దాకా 8 రోజులకి 10 రోజులకు ఒకసారి వాడుకుంటూ ఉంటాము. అవి వాడుకుంటూ మందులు స్ప్రే చేస్తూ ఉంటాము. చిన్న మొక్కలప్పుడు ట్రిప్స్ పడకుండా, మైట్స్ పడకుండా చూసుకోవాలి. వీటికి ట్రిప్స్ అనేటప్పుడు ఎక్కువ కంపెనీలు ఇప్పుడు వచ్చేసినాయి. డిలిగేట్ అంటూ వచ్చింది, గ్రాసియా వచ్చిండాయి. ఇవి కాకుండా సిమోడిస్ వచ్చింది, ఇది వచ్చిందండి. ఇలాంటి మందులు వాడుతూ ఉంటారు. ఇవే కాకుండా వేరే కూడా దొరుకుతూ ఉంటాయి, కంపెనీలు బట్టి వాడుకోవచ్చు, తొందర ఏం లేదు. ట్రిప్స్, మైట్స్ రాకుండా కాపాడుకుంటూ, తెగుళ్ళకి మామూలుగా అయితే తెగుళ్ళు లేనప్పుడు అయితే కవాచ్ పౌడర్ కానీ, క్లోరాంతనిల్ కవాచ్ కానీ, మాట్కో కానీ ఇలాంటివి వాడుకోవచ్చు. తెగుళ్ళు పెడితే ఎక్కువగా ఉంది అనేటప్పుడు వచ్చేసిందే ఆక్రోబ్యాటు, క్యాబ్రిటాపు, శక్తిను, ఇలాంటి ఇంకా వీటితో పాటు ఇంకా ఎక్కువ మందులు కూడా వాటిని తెచ్చి తెగుళ్ళు బట్టి వాడుకుంటా ఉండొచ్చు, వ్యాధిని బట్టి మనం మందు వాడుకుంటా ఉండొచ్చు. ఈ సాలు విధానం అనేది ఎలా ఉంటుంది ఈ పంటకి? అంటే డిస్టెన్స్ ట్రాక్టర్ లో తోలుతాం కాబట్టి 4 అడుగులు వస్తుందండి. 4 పైబడే ఉంటుంది. మళ్ళీ ఇది చెట్టుకి గ్యాప్ ఎంత ఉంటుంది? చెట్టుకి ప్రస్తుతానికి అయితే 60 సెంటీమీటర్లు పెట్టినాం మేము. కొంతమంది రైతులు అయితే 50 కూడా పెట్టుకుంటారు. చెట్టు భారీగా సారం ఉండేతాడు 60 కూడా పెట్టుకోవచ్చు. ఆ మొక్కలు డబ్బు మిగులుతుంది. ఆ మొక్కలకి ఇచ్చే డబ్బు మిగిలినప్పుడు దాన్ని పశువుల ఎరువుని ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకుంటే చెట్టు ఎక్కువగా దిగుబడి వస్తుంది, డిస్టెన్స్ ఉంటుంది, సైజ్ దూరంగా పెడితే చెట్టు బాగా వేపుగా పెరిగి బలంగా ఉంటుంది. పువ్వు కూడా ఉంది. ఇప్పుడు ఇది లావుగా వస్తుంది అనమాట, కటింగ్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా. అదే దగ్గర ఉంటే బంతి చిన్నదైపోతుంది. అంటే దూరంగా ఉంటే బాగా వేపుగా వచ్చి బాగా పువ్వు బలంగా వస్తుంది. అవునవునండి. ఈ మొక్క నాటినప్పటి నుంచి మనకు అంటే క్రాప్ అనే ఏ రోజు నుంచి వస్తుంటారు? ఇది జాతులు బట్టి ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సంవత్సరం 2023-24 కూడా శాసించేదాకా ఎల్లో టాల్ వక్కల్ కంపెనీ వాళ్ళది ఎల్లో టాల్ అని వచ్చింది. ఇది వచ్చేసింది 45 రోజులకి షాంపుల్ మొదలవుతుంది. సిరి ఉండదు సేమ్ 45 నుంచి 48 రోజులకి. ఇలాంటి దీర్ఘకాలిక పంటలు అంటే కొంచెం కటింగ్ లేట్ అనమాట. అదే ప్రిన్సెల్లో అంటూ ఒక జాతి ఉండదు. ఆ ప్రిన్సెల్లో అయితే ఖాళీ 30 రోజుల నుంచి 35 రోజులకి దిగుబడి వచ్చేస్తుంది. మొక్క పొట్టిగా ఉంటుంది, కానీ మార్కెట్ కి ఇది అనుగుణంగా బాగుందండి దిగుబడి. మీరు మామూలుగా క్రాప్ తొలి క్రాప్ నుంచి తర్వాత ఎన్ని క్రాప్లకు వస్తుంది? ఎన్ని రోజులు? ఫస్ట్ క్రాప్ వచ్చిన తర్వాత, మగ్గు వచ్చిన తర్వాత ఇది
3 నుంచి 4 క్రాపులు బాగా ఈల్డింగ్ వస్తుందండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4 కటింగ్ల దాకా ఉంటుంది మొగ్గలు. ఇవంతా కూడా ఇవి సైజే వస్తాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ 8 కటింగ్లు రైతుకి లాభసాటిగా బలంగా తీసుకోవచ్చు. మార్కెట్ మనం శాసించగలము. ధరలో ఏమాత్రం వెనక్కిపోయే పని లేదు. తర్వాత కూడా ఏదో ఎక్కువ ధర ఉండి మన బంతిపోతే ఏదో మనకు గిట్టుబాటుగా ఉంది అంటే మనం పెట్టుకోవచ్చు. లేదు ఆటికి మనకి తీసేయచ్చు. ఆ పాటికి లాభసాటిగా ఉంటుంది ధర ఉంటే. ఓకేనా. మళ్ళీ అదేవిధంగా దీనికి నీరు ఎలా పెట్టుకోవాలండి పంటకి? నీరు వచ్చేసండి బంతి ఇప్పుడు మామూలుగా చిన్న మొక్కలు అప్పుడు అయితే 3 రోజులకు ఒకసారి అండి. ఇప్పుడు ఈ రోజు నీరు పెడతాము, రేపు మన్నాడు వదిలేదు, మళ్ళీ అవతల 3వ రోజు వదులుతాం వాటర్. ఆ విధంగా కటింగ్కి వచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ ఏనండి. ఈ రోజు పెట్టినాము, రేపు మన్నాడు 2 రోజులు గ్యాప్, మళ్ళీ ఈ రోజు వదిలేదు. తేమ శాతం కవర్ మొక్కకు అందుబాటులో ఉంటుంది. అంటే 2 డేస్ తర్వాత సరిపోతుంది. ఎకరాకు ఒక 4 అవర్లు 4 అవర్లు వదులుకుంటే చాలు. మరీ వేసవిగా ఉంది అంటే ఇంకో అవర్ పెంచుకోవచ్చు. 5 అవర్లు అయితే చాలు. అదే మొత్తంగా ఈ పంటకి ఎంతమంది పెట్టుబడి పెట్టినారు మీరు ఇప్పుడు? అంటే బంతికి వచ్చేసండి ఎకరాకి మర్చింగ్ షీట్ వేసి కర్రేసి ఇవంతా లాగి కటింగ్ వచ్చింది అంటే ఒక 1,00,000 దాకా వస్తుందండి పెట్టుబడి. 1,00,000 దాకా వస్తుంది. ఎకరాకు 1,00,000 వస్తుంది. ఇంకా రైతు దానికి ఇంకా ఎక్కువ ఫార్మాలిటీస్ గా చెయ్యాలా అనుకుంటే ఇంకా ఒక 20,000 ఖర్చు ఎక్కువ వస్తుంది. ఈ కానుగ పిండి కానీ వేప పిండి కానీ వేసుకుంటే దానికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది కదా. దాన్ని కూడా పంట పైన వేస్తామంటే ఒక 20,000 అంత ఎక్స్ట్రా ఖర్చు పెడతామంటే దిగుబడి బాగుంటుంది. భూమి సారవంతంగా ఉంటుంది. దానికి కావాల్సిన లవణాలంతా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఈ పంట వల్ల మీకు ఏమైనా ఆదాయం వచ్చిందా, లేకపోతే ఇంకా ఏమైనా పెట్టుబడి వచ్చిందా అని అర్థం? ధర బాగా పలికిందంటే వచ్చేస్తుందండి. 2 కటింగ్లు వేస్తే ఇప్పుడు బంతి బాగుంది, ఎకరాకు 1 టన్ను పూలు కోసింది అనుకోండి, 2 కటింగ్లు వేస్తామంటే 2 టన్నులు. ఈ ధరతో పోల్చుకుంటే 2 కటింగ్లో వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో జరిగి 20 రూపాయలు ధరిగిన పలికిందంటే ఇంచుమించుగా ఆదాయం తక్కువైపోతుంది. ఏదో చేస్తా ఉండొచ్చు. మధ్యలో ఏదన్నా 1 or 2 రోజుల్లో 30-40 అమ్మితే అది ఏదైనా మనకి మిగతాగా వస్తుంది. అంటే సగటుగా ఎంత రేటు పోతే రైతుకు ఆదాయం అంటారు? బంతి మొక్క వచ్చేసండి సగటుగా 30 రూపాయల నుంచి 40 రూపాయలు అమ్మింది అంటే లాభసాటిగా ఉంటుంది రైతుకి. అంటే మనం 1 రూపాయి ఖర్చు పెట్టిండాము, మనకి ఎంతో అదంతా మన కష్టం కొద్దీ మనం పెట్టిండే పెట్టుబడి పోను దాంట్లో 3/4 భాగము. మనం 1,00,000 పెట్టింటి మనకు 50,000 80,000 ఈ విధంగా వస్తుంది. ధర బాగుంది అనుకోండి, మనం రూపాయి ఖర్చు పెట్టింటే 3 రూపాయలు వచ్చే అవకాశం ఉంది, 4 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. పంటను బట్టి ధర ఉంది కదా అని పంట దిగుబడి తక్కువైతే అప్పుడు ఏం చేయలేము. పంట బాగుండాలి, ధర బాగుండాలి. అప్పుడు మనం రూపాయి ఖర్చు పెట్టింటే 2 రూపాయలు వస్తుంది ఆదాయం. 1,00,000 ఖర్చు పెట్టింటే 2 లక్షలు కూడా మిగతా వచ్చేస్తుంది. అది ఏదో కొన్ని సందర్భాలు అన్ని అనుకూలిస్తాయి. అదేవిధంగా మామూలుగా ఈ క్రాప్ ఉంది కదా, ఈ క్రాప్ కటింగ్ అనేది ఎలాంటి పూలు కట్ చేసుకుంటారు మనం? ఇప్పుడు సెంటర్ లో ఇప్పుడు పువ్వు ఉంది కదండి, ఈ పువ్వు ఉండేటప్పుడు ఇక్కడ మగ్గు ఉందన్నమాట, దీన్ని తీసేస్తాం అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్ ఉంది పువ్వు, ఇది మగ్గులో ఉంది, ఇది మగ్గు ఉండేటప్పుడు దీన్ని కట్ చేయమన్నమాట. దీన్ని కట్ చేయము. ఈ విధంగా పూర్తిగా ఇడిగొచ్చింటే గానీ జస్ట్ ఊరికి లైట్ గా ఉంటే కూడా దాని ఆ పూలను తీసేస్తే మార్కెట్ కరెక్ట్ గా సరిపోతుంది. అదే పంట దిగుబడి ఎక్కువ రావాలంటే మధ్య మధ్యలో డ్రిప్ ఎరువులు వదులుకోవాలండి. అంటే వర్షాకాలంలో డ్రిప్ ఎరువులు అంటే ఈ సీజన్ లో డ్రిప్లెట్స్ కొంచెం తగ్గించాలన్నమాట. అతిగా పోతే ఈ తెగుళ్ళు బారిన పడిపోతుంది మొక్క, మంచుకి అంతా కూడా ఎక్కువగా ఉండేదాన్ని. ఇంకా చలికి ఇప్పుడు తక్కువగా వదులుకోవాలి. అసలు ఏదో ఎకరాకు ఒక 2 కిలోలు, ఎకరాకు 2 కిలోలు తక్కువగా ఎంత తక్కువ వాడుకుంటే అంత బాగుంటుంది క్రాప్. ఈ క్లైమేట్ ఈ దాంతో పాటు నైట్రోజన్ ఎరువులు వాడకూడదు. ఈ చలికాలంలో నైట్రోజన్ ఎరువులు వాడితే దీనికి తెగుళ్ళు బారిన పడిపోతుంది, పువ్వు చుక్కొచ్చేస్తుంది. అదే వేసవి సీజన్ అయితే నువ్వు ఎకరాకి కటింగ్ కి 4 కిలోల నుంచి 5 కిలోల దాకా కూడా వాడుకోవచ్చు. అప్పుడు కూడా నైట్రోజన్ ఒకసారి వాడుకుంటే ఫాస్ఫరస్ ఎరువులను ఇంకొకసారి వాడుకుంటూ ఉండాలి. ఈ బూస్ట్ కానీ, ICLL 44 కానీ, ఏరిసోల్ 37 కానీ, ఇంకా అనదర్ కంపెనీ వాళ్ళది వచ్చేసి 52-34 బూస్ట్ అని కానీ అవి వదులుకోవచ్చు. దాంతో పాటు చిన్న మొక్కలప్పటి నుంచి దీనికి మైక్రో న్యూట్రియంట్స్ చాలా అవసరం అనమాట.
దీనికి బోరాను, జింకు అనేది, ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మొక్కకి. అవి ఏమాత్రం తగ్గిపోయినా ఇప్పుడు ఈ మొగ్గ పువ్వు వస్తుంది, ఇది వస్తుంది మొగ్గ, దీంట్లో బోరాన్ లోపమైందనుకో ఇది ఎంటీ వచ్చేస్తుంది అనమాట. ఖాళీ మొగ్గ కల్తీకరణ చెందకుండా అట్లే ఉండిపోతుంది. ఆ డెఫిసిట్ రాకుండా మనం చూసుకుంటా ఉండాల. రెండోది పువ్వు కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఇది బోరాన్ లోపం అనమాట. అంటే చూడండి బోరాన్ లోపం అనమాట. పువ్వు కొద్ది ఉండే బోరాన్ ఒక సైడ్ వస్తుంది, ఒక సైడ్ వచ్చేది. ఇది ప్రధానంగా మనం కనుక్కోవాల్సింది దీంట్లో డెఫిసిట్ ఏమిటంటే బోరాన్ లోపము. కనుక్కొని దానికి స్ప్రేయింగ్ ద్వారాను ఇచ్చుకోవచ్చు, డ్రిప్లెట్లను తెగుళ్ళ మందులను కొద్దిగా కలుపుకోవాలి. లేదు తెగుళ్ళ మందులోకి వెళ్ళిపోయి కొంతమంది ఇబ్బంది పడినట్లుంటే ఏం చేయాలంటే మైక్రో న్యూట్రియన్స్ దాంట్లో కొద్ది శాతంగా ఇంకా బోరాన్ని, జింకుని యాడ్ చేసుకొని కొట్టుకుంటే పురుగు మందులోకి సరిపోతుంది. ఒకసారి పురుగు మందు, మైక్రో న్యూట్రియన్స్ ఒకసారి, తెగుళ్ళకి ఒకసారి కూడా కొట్టుకోవచ్చు. లేదు అవగాహన ఉండే రైతులంటే దాన్ని తక్కువగా డోస్ పెట్టుకుంటూ కలుపుకొని కూడా కొట్టచ్చు. అంటే వ్యాధులు కూడా కొట్టచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ పూల్ని మీరు ఎక్కడ మార్కెట్కి వేస్తారు? అంటే ఇప్పుడు మనకు అనుకూలంగా చిన్న చిన్న రైతులు వచ్చేసి 2 బ్యాగులు, 3 బ్యాగులు, 5 బ్యాగుల్లో ఉండే వాళ్ళకైతే కుప్పం అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు సాయంత్రము ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, కోసుకుంటారు, నైట్ పే పెట్టుకుంటారు. కానీ మేము పెద్ద రైతులుగా ఏం చేస్తామంటే మాకేమున్నా లేబర్ తెల్లవారు వస్తారు, వాళ్ళు కోసేపాటికి 11-12 అవుతుంది. మాకు అనుకూలంగా బీ కోటా అనేది ఉంది. అంటే ఎక్కువగా పండించే వాళ్ళకి బీ కోటా ఉండదు. అక్కడ నువ్వు ఎన్ని టన్నులు తీసుకొని పోయినా వాళ్ళు వద్దు అనేది ఆ రోజు ఏం ధర ఉంటే ఆ ధరని చేస్తారనమాట. ఇంకేమి ఇన్ని బస్తాలు తెచ్చిన వద్దు, ఇంతే కొయ్యి అంతే కొయ్యి మనం కోసుకొని పోతాం, వాళ్ళు వదులుతారు ఆ రోజు ధర బట్టి. కాబట్టి అక్కడ అమ్ముకోవచ్చు. లేదు ఇంకా కొంచెం తెలిసిండే రైతులు ధర ఉంది అంటే ముల్బాగలు వేసుకోవచ్చు, కోలార్ వేసుకోవచ్చు, చింతామణి వేసుకోవచ్చు. కానీ మన లోకల్ ప్రాంతం రైతులు ఎక్కువగా బీకోటానే అనుకూలం అనమాట. అదేవిధంగా ఈ పంటకి కలుపు మొక్కలు అనేవి అప్పుడప్పుడు తీస్తుండాలా? ఎలా ఏంటి కలుపు మొక్కలు అంటే అండి, మల్చింగ్ షీట్ వేస్తే చిన్న చెట్లప్పుడు నాటిన తర్వాత 8 నుంచి 12 రోజుల వ్యవధిలో ఒకసారి తీస్తామన్నమాట. ఆ హోల్స్ లో ఉండే కలుపుని తీసేస్తాం అనమాట. తర్వాత కలుపు దాంట్లో వచ్చేది, చెట్టు అర్లుకుంటా వచ్చేస్తుంది. ఆ మల్చింగ్ షీట్ వల్ల పేపర్ లో ఎక్కడ కానీ రాదు. ఈ మధ్యలో గ్యాప్ మధ్యలో వస్తుంది. మధ్యలో వచ్చేటప్పుడు 2 రకాలండి. ఇప్పుడు కొంతమంది పార్ల ద్వారా కూడా చేతుల ద్వారా తీసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రెండోది ఎక్కువ విస్తీర్ణం ఉండి లేబర్ మనకు దొరకలేదు అనేటప్పుడు ఇది చెత్త మందు, కలుపు మందు వస్తుంది అనమాట. ఆ మందులను కూడా దీనికి కొట్టచ్చు. కానీ దీనికి విచ్చలవిడిగా కలుపు మందులను కానీ ఏవంటే అవి కొడితే క్రాప్ దెబ్బతినేస్తుంది. ఓన్లీ లేబర్ దొరకలేదు, ఇంక విధిలేని పరిస్థితి అంటే మాత్రమే పారాక్యూట్ వాడాలి. పారాక్యూట్ మొక్కల మీదకి పోకుండా క్యాప్ వేసుకొని చిన్నగా గాలి, జాగ్రత్తగా గాలి లేనప్పుడు కొద్దిపాటి ఎక్సలేటర్ చార్జర్ పంపులు మీడియంగా పెట్టుకుంటూ ప్రెజర్ పెట్టుకుంటూ చూపించాల. అతిగా ఇష్టానుసారం చూపిస్తే మొక్క చనిపోతుంది అనమాట. సాధ్యమైనంత వరకు బంతి మొక్కలకి చేతిలో కలుపు తీసేది ఉత్తమైన. అదే విధంగా మీరు ఈ పొలంలో ఈ బంతి పూల్లో దాదాపుగా మీరు అన్ని చోట్ల ఈ కర్రలు నాటారు, ఈ కింద తీగ కూడా ఇచ్చారు మీరు అన్నిటికీ. ఎందుకోసం ఇచ్చారు అది? ఇది మొక్క అభివృద్ధి చెందంగా కొమ్ములు వస్తాయండి. ఆ కొమ్ములు ఏమవుతాయంటే బంతులు ఎడిగినప్పుడు వర్షం వచ్చినా గానీ దానిపైన ఎప్పుడు మొక్క ఎదుగుదల ఎక్కువ అవుతుందో అప్పుడు భారం ఎక్కువగా ఉంటుంది అనమాట. అప్పుడు కొమ్ములు ఇట్లా వాలినప్పుడు కీళ్ళు తర ఇరిగిపోతాయండి. ఇప్పుడు మొక్క ఉండదు, ఇలాంటి స్టేజ్లో ఇరిగిపోతాయి అన్నమాట. ఇవి ఇరిగిపోతాయి. ఇలాంటి మొక్కలంతా వాళ్ళు ఇస్తాయి అనమాట. దానికి అదే విధంగా మనం ఇట్లగిన తంగూసి ఇచ్చినాం అనుకోండి, సపోర్ట్ అనమాట. అక్కడికి వచ్చి అది ఎట్లా అడ్డుగా నిలుపుదల చేస్తుంది, మొక్క దెబ్బతినకుండా మనకే ఉంటుంది. పూలంతా కూడా ఒక రకంగా అణిచిపెట్టుకున్నట్లుంటుంది. మనం పారాడేకి కానీ నడిచేకి కానీ పూల కోతకు కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ఇది మందులు పీచికారీ చేసేదానికి కానీ అంతా అనుకూలంగా ఉంటుంది. చాలా సంతోషం. నాకు ఈ బంతి పువ్వు పంట గురించి మాకు చాలా బాగా చెప్పారు. నమస్తేనండి.